ప్రజాస్వామ్యంలో సభలు నిర్వహించుకునే ప్రాథమిక హక్కు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఉంటుందని జగన్ రెడ్డి పాలనలో ప్రతిపక్షాల గొంతు నొక్కేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ నెల 27, 28 తేదీలలో ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి ప్రభుత్వ ఆటంకాలను ఆయన ఖండించారు. మహానాడు కార్యక్రమానికి ప్రైవేట్ బస్సులను ఇవ్వకుండా అడ్డుకోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రానున్న ఎన్నికలే వైసీపీకి చివరి ఎన్నికలుగా మిగులుతాయని ఆయన జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఈ నెల 27, 28వ తారీఖుల్లో ఈ ఒంగోలు మహానగరంలో నిర్వహిస్తున్నది అందరికీ తెలుసు. మహానాడు నిర్వహణ అన్నప్పటి నుంచి అధికార పార్టీకి తత్తరపాటు బయలుదేరింది. కంగారు పడుతూ ఉన్నది అధికార పార్టీ. అన్ని రకాలుగా మహానాడు నిర్వహణ సరిగా జరగకుండా అన్ని రకాల ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. మహానాడు సక్సెస్ కాకూడదని ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. నేను అడుగుతున్నాను, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంత తత్తరపడుతున్నారు? మీరు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తుంటే మేము ఎక్కడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదే. ఆనాడు రాష్ట్ర పోలీసులు దగ్గరుండి మిమ్మల్ని తీసుకెళ్లారే. మీ పాదయాత్ర ఏ ఇబ్బందులు లేకుండా, ఏ ఆటంకాలు లేకుండా చూశారే. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరెందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ బయటకు వస్తే మీరెందుకు కంగారు పడుతున్నారు? జనంలోకి వెళ్తారంటే మీరెందుకు కంగారు పడుతున్నారు? సమాధానం చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఎందుకు మా భావస్వేచ్ఛకు మీరెందుకు అడ్డుపడుతున్నారు? ఆర్టికల్ 19 ప్రకారం మాకు భావస్వేచ్ఛ ఉన్నది. మా అభిప్రాయం తెలియజేసే స్వేచ్ఛ మాకున్నది. మీరెందుకు ఆర్టికల్ 19ని అనగతొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతున్నాను. అరే మేము దుంపలు డబ్బు కట్టాం, ప్రభుత్వ స్థలం అది, ప్రభుత్వ స్టేడియం అది. ఎవరు అడిగినా, ఎవరు డబ్బు కట్టినా ఇవ్వాల్సిన బాధ్యత మీకున్నది. ఎందుకు ఇస్తామని డబ్బు కట్టించుకొని, చలాన్ని కూడా కట్టించుకొని ఇవ్వకుండా ఎగ్గొట్టారు? ఎవరు దాని మీద ఫోర్స్? ప్రభుత్వమే కదా, జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఆయన ఎవరు ఓడదీసిన మంత్రి, అతని పేరేంటే జిల్లా బాలినేని శ్రీనివాసరెడ్డి కదా. లేకపోతే ఎందుకు? నేను అందుకే అధికారులను అడుగుతున్నాను. నేను ఈ ఓడగొట్టిన నాగలి మాటలు ఎందుకు వింటున్నారని అంటున్నాను. నేను ఒక్కసారి మీకు అధికారం ఉందండి. నేను అధికారులని కొంచెం మీరు జాగ్రత్తగా వినాలి అధికారులారా. ఒక్కసారి మీకు చలాన్ కట్టిన తర్వాత మీరు ఏ రకంగా తిరస్కరిస్తారు? వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దిస్? అంటే మీ తప్పు కాదా? మీ వ్యవహారం తప్పు కాదా? అందుకే అధికారులారా మేము మీ అందరికీ తెలియచేస్తున్నాం, చట్టబద్ధంగా నడవండి. మీ రూల్ ప్రకారం మీరు నడవండి. మీకు ఏదైతే ప్రభుత్వం మీ నిర్వహణ పరిధిలు విధించిందో ఆ పరిధిలోనే మీరు వ్యవహరించండి తప్పితే పరిధి దాటి వ్యవహరిస్తే